శాన్వి, ఆస్ట్రిక్ చాలా మంచివాడు. మీ ఇద్దరి జంట ఎంతో మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటంటే, వచ్చే ఆదివారం ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేశారు. ఆ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. ముందుగా నీకే చెప్తున్నా. ఏమైనా హ్యాండ్ ఇవ్వాలని చూస్తే పీక నొక్కి చంపేస్తా అంది. ఓహో అలాగా, నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు. తప్పకుండా ఆస్ట్రిక్ నేను వస్తాము. హలో పాప, నేను వచ్చింది నిన్ను ఆంటీని అంకుల్ని పిలవటానికి. ఆశ్రిత్ని ఎలాగో కిరణ్ పిలుస్తాడు. నీ ఒక్కసారికి మీ అమ్మ నాన్నతో కలిసి ఫంక్షన్కి రా అమ్మా అంది. అబ్బా అది కాదే, అమ్మ నాన్నకి రావటం వేలు కాదు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఉంది కదా, తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మా ఇంటికే తీసుకువస్తున్నాము. 2 నెలల్లో అమ్మ ఎక్కడికి రాదు. అందుకే నేను వస్తానని చెప్పాను. ఇదెక్కడ పెట్టారమే, ఆ అమ్మాయి ఎవరికో యాక్సిడెంట్ అయితే మీ ఇంటికి తీసుకువచ్చి మరి సేవలు చేయటం ఏంటి? వాళ్ళు చేయించుకోలేరా? వాళ్ళకి మనుషులు లేరా? డబ్బులు కొదవా? ఈ దారిన పోయే సమస్యలన్నీ ఇంట్లోకి తెచ్చుకోవటం అంత అవసరం అంటావా అంది ప్రణవి. నోరు ముయ్యవే, అందరికీ చేయగలమా? ఆ అమ్మాయి ఎలాను? మా నాన్నగారి స్నేహితుడు కూతురు, మా కంపెనీ సీఈఓ. తల్లి లేని అమ్మాయి, ఆడతోటం ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు అలా ఎలా వదిలేస్తాం? అమ్మే చెప్పిందట మా ఇంట్లో ఉంచుకొని ఈ 2 నెలలు జాగ్రత్తగా చూసుకుంటాను అని. ముందు వాళ్ళు అసలు ఒప్పుకోలేదట. అమ్మే ఒప్పించిందట. వాళ్ళు చివరికి సరేనని అన్నారు. ఎల్లుండి ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల అమ్మ రాలేదు. నువ్వేమీ ఫీల్ కాక అంది ప్రణవి నీరసంగా. ఫీల్ కాకుండా ఎలా ఉంటానే? ఆంటీ అంకుల్ వస్తే అది ఒక అందం. ముందుగా నేను వచ్చి చెప్తాము, రేపు అమ్మని తీసుకువద్దాము. బొట్టు పెట్టి అమ్మ పిలుస్తుంది అనుకున్నా. నువ్వు ముందే నా గాలి మొత్తం తీసేశావు. సరేలే, ఇంకేంటి విశేషాలు అంటూ స్నేహితురాలు ఇద్దరు పీచిపాటి మాట్లాడుకున్నారు. ఇంటికి వెళ్ళి రవలి గారితో ముచ్చట్లు పూర్తయిన తర్వాత ఆశ్రిత్ తన వేసుకున్న డ్రెస్ తీసేసి మరొకసారి ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ వేసుకున్నాడు. పోర్గా అనిపించి ఈ హీరోయిన్ గారు ఏం చేస్తున్నారు ఇంట్లో? ఆంటీ అంకుల్ ఒంటరి కదా అని మెసేజ్ చేశాడు. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఆంటీ అంకుల్ హాస్పిటల్కి వెళ్ళారా? ఒక్కదానివే ఉన్నావా అంటూ ఓ 10-20 మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క మెసేజ్ కూడా రిప్లై రాలేదు. రాక్షసి, రిప్లై ఇవ్వటం లేదు. ఏం కొంపలు మునిగిపోయే పనులు చేస్తున్నావు అని తిట్టుకుంటూ మంచం మీద వాలి అలాగే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. ప్రసాద్ గారు, శాంతి గారు హాస్పిటల్కి చేరుకున్నారు. శాంతి గారు రూబీకి తను తెచ్చిన బాక్సుల నుంచి స్పూన్తో అన్నం తీసి నోటి దగ్గర పెట్టారు. రూబీ బాక్స్లో అన్నాన్ని చూసి వాట్ ఈస్ దిస్ పేస్ట్ అని అడిగింది. శాంతిగారు నవ్వుతూ, ఇది పేస్ట్ కాదమ్మా, డాక్టర్ నిన్ను అన్నం మెత్తగా చేసి చారు వేసి పెట్టమన్నారు. అందుకే అన్నాన్ని మెత్తగా చేసి తీసుకువచ్చాను అన్నారు. రూబీ గట్టిగా వాట్, చేతితో రైస్ స్మాష్ చేసి కలిపి అది నాకు పెడుతున్నారా? డామిట్ అని అరిచేసరికి తలలో నరాలు కదిలి చిన్నగా నొప్పి అనిపించి తల పట్టుకుంది. ధనంజయ్ గారు రూబీ అని కోపంగా దగ్గరికి వెళ్లారు. ఈ లోపుగా నొప్పి అని రూబీ తల పట్టుకునేసరికి శాంతి గారు బాక్స్ పక్కన పెట్టి రూబీ తలపై కొద్దిగా చేతితో రుద్ది, అయ్యో గట్టిగా మాట్లాడకమ్మా, నొప్పి ఎక్కువ అవుతుంది. నా బంగారు తల్లివి కదో, ఇది తాగే వరకు ఇలాంటివి తినాలి. తప్పదు, ఎందుకంటే నీ నోటిని ఎక్కువగా కదిలించకూడదు. ఒక 2 నెలలు నేను చెప్పినట్టుగా తిని ఆరోగ్యంగా తయారయ్యుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. అప్పుడు నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను అని ప్రేమగా పుచ్చుకించారు. శాంతిగారి మాటలు రూపీ మీద ప్రభావం చూపించాయి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నేను ఇలా కోప్పడితే ఈవిడేంటి అంత ప్రేమగా మాట్లాడుతుంది అని శాంతిగారి వైపు బాధని మర్చిపోయి రేపు వేయకుండా చూస్తుంది. ధనుంజయ్ గారు, చిన్నపిల్లమ్మ, నువ్వేమీ అనుకోకో, తనకి ఎప్పుడూ ఇలాంటివి అసలు అలవాటు లేక అలా అంతే అన్నారు. అయ్యో అన్నయ్య, మీరు ఊరుకోండి, మా తల్లి పిల్లల మధ్య మీరెందుకు, మేము చూసుకుంటామని నవ్వుతూ స్పూన్తో రూబీకి నోటికి అన్నం అందించారు. రూబీ మాట్లాడుకుంటా శాంతిగారి వైపు చూస్తూ పెట్టిందంతా తినేసింది. లాస్ట్లో కొంచెం దించి దిష్టి తీశారు. తినను అంటూ చక్కగా తినేసావు, మంచి పిల్లవని ముందుకు వంగి నుదుటి మీద మోద్దు పెట్టుకున్నారు. ఆ స్పర్శ రూబీకి చాలా కొత్తగా అనిపించింది. ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి ప్రేమ తప్ప వేరే ఎవరి దగ్గర నుంచి అలాంటి ప్రేమ ఎదురు కాలేదు. తండ్రి కూడా తన ఇష్టానికి తను ఏది చేస్తే దానికి అడ్డు చెప్పకుండా ఉండేవారు. తప్పితే ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎప్పుడూ మాట్లాడటం ఎరగదు.
భోజనం తినడం పూర్తవటంతో టాబ్లెట్ రూబీకి వేసి కళ్ళు మూసుకొని నిద్రపోమ్మా అని చెప్పారు. రూబీ మంత్రం వేసినట్టుగా శాంతిగారి మాటలకి చెప్పి కళ్ళు మూసుకొని నిద్రపోయింది. జగదీశ్వర్ గారు రూబీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నారు. శాంతిగారి ద్వారా తనలో మార్పు తీసుకురావాలని ఆయన బలంగా నమ్మారు. రూబీ నిద్రపోవటంతో శాంతిగారు అనే సారథి వచ్చి, అన్నయ్య గారు మీరు అన్నారని వంట పూర్తయినా కూడా మీకు క్యారేజ్ తీసుకొని రాలేదు, మరి మీ భోజనం ఎలా బయట తింటారా అని కాస్త బాధగా అడిగారు. అయ్యో చెల్లమ్మ, నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. మా గెస్ట్ హౌస్ నుంచి అక్కడ పనిచేసే వాళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళిద్దరూ క్యారేజ్ తీసుకొని వస్తున్నారు. ఈ రాత్రికి ఆ అమ్మాయి రూబీకి సాయంగా ఉంటుంది అన్నారు. శాంతిగారు తేలికగా ఊపిరి పీల్చుకొని, అవునా పోనీలేండి, రాత్రికి అమ్మాయి దగ్గర ఒక్కదాన్నే ఎలా వదులుతామని ఆలోచిస్తూ ఉన్నాను. మంచి పని చేశారు. ఇదిగో నేను ఎలక్ట్రికల్ కెటిల్ పాలు తీసుకొచ్చాను. రాత్రికి పాలు కాచి అందులో బ్రెడ్ నానబెట్టి పాపకు తినిపించండి అని అప్పగింతలు చెప్పారు. ధనంజయ్ గారు, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా, ఇంట్లో ఆడతోడు లేకపోతే ఆ ఇల్లు కాతని మేమేదో సంపాదన వారికి అవసరాలు చూస్తాము, కానీ ప్రతి ఒక్కరి అవసరాలు ఇంత లోతుగా ఆలోచించలేము. మీ ఆడవాళ్ళకి జోహార్లు అన్నారు. కాసేపు అక్కడే ఉండి గెస్ట్ హౌస్ నుంచి పని వాళ్ళు రావటంతో శాంతిగారు లక్ష్మికి చేయాల్సిందంతా చెప్పేసి ఇంక మేము బయలుదేరుతామని శాంతిగారు ప్రసాద్ గారు ఇంటికి బయలుదేరారు. జగదీశ్వర్ గారు కారు డ్రైవర్ని పిలుస్తుంటే, వద్దురా మేము ఆటోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అటు ఇటు తిరగటం ఎందుకు, నా బైక్ కూడా ఇంట్లోనే ఉంది, నాకేమీ ఇబ్బంది లేదు, ఆశ్రిత్ మా అమ్మాయి బైక్ తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి మరో మాట లేకుండా ఆటో నప్పి ఇద్దరు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన జగదీశ్వర్ గారితో, ధనంజయ్ గారు, ఏంట్రా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, ఎంత మంచి వారా వాళ్ళిద్దరూ, మనం ఎవరో తెలీదు, ఎప్పుడో డిగ్రీలో ఇద్దరు కలిసి చదువుకున్నారు, మరలా ఒకరి మొహం ఒకరు చూసుకున్నది కూడా లేదు. ఆ కొద్దిపాటి పరిచయం నీ స్నేహితున్నైన కారణంగా నా కూతురికి వాళ్ళిద్దరూ ఇంత సేవ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చూసుకుంటామో అంటున్నారు. నిజంగా మనుషుల్లో దేవుళ్ళు అంటారు, వీళ్ళనేమో ఆ శాంతమ్మని చూస్తుంటే నిజంగా రూపీకి తల్లి ఉంటే అలానే చూసుకునేదా, నేను తప్పు చేశానా అనిపించింది. నాలో నమ్మకం కుదురుతుంది. ఈ 2 నెలల్లో ఖచ్చితంగా రూబీలో మార్పు వస్తుంది. శాంతిగారి ఆదరణ నా కూతురులో మార్పు తీసుకొస్తుంది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. జగదీశ్వర్ గారు, ఇది సంతోషించాల్సిన సమయం, నాకు నమ్మకం కలుగుతుంది, ఆమెకి చాలా ఓర్పు సహనం ఉన్నాయి, ఖచ్చితంగా మన రూపీ మారుతుంది, నువ్వు నమ్మకం ఉంచు అని భరోసా ఇచ్చారు. లంచ్ టైం అవటంతో శాన్వి ఎంత బతిమాలుతున్నా ప్రణవి అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని వెళ్ళిపోయింది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ ఎక్కడుందా అని వెతికింది. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ బయటకు తీయలేదు అన్న విషయం గుర్తొచ్చి బయటకు తీసింది. ఫోన్ చేతిలోకి తీసుకునేసరికి సరిగ్గా అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి హాల్లోకి వచ్చి కూర్చుంది. కాసేపటికి ఇంటి ముందు ఆటో ఆకింది. ప్రసాద్ గారే శాంతి గారే రావటంతో ముగ్గురు కలిసి భోజనం చేసి మధ్యాహ్నమంతా రెస్ట్ తీసుకున్నారు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవటంతో శాన్వి మత్తుగా నిద్రపోయింది. సాయంత్రం 5 దాటినా మెలకువ రాలేదు. శాంతి గారు చూసి ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్రపోదని కాఫీ కప్పుతో వెళ్ళి లేపారు. ఇంకా నిద్ర మత్తు వదిలిని శాన్వి మంచంపై కూర్చున్న శాంతిగారి బొడిలో తల పెట్టుకొని, ఇంకా నిద్ర వస్తుందమ్మా అంటూ శాంతిగారి నడుము చుట్టూ చేతులు బిగించి చిన్నపిల్లలా ముడుచుకొని పడుకుంది. కాఫీ కప్ టేబుల్ పైన పెట్టి కూతురి తల నిమురుతూ, ఇంకా చిన్నపిల్లల ఈ గారం ఏంటి, రేపో మాపో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, అక్కడ కూడా ఇలాగే చేస్తావా అని చిన్నగా నవ్వారు. శాన్వి కళ్ళు తెరవకుండానే, అవును నేను అక్కడ కూడా ఇలానే ఉంటా, అది నాకు అత్తవారిల్లు కాదు, అది కూడా నా పుట్టిల్లే, మా ఆంటీ నీకంటే చాలా మంచిది, నిద్రపోతుంటే వచ్చి నన్ను నీలా లేపి డిస్టర్బ్ చేయరు, ఇంకా జోకొట్టి నిద్రపుచ్చుతారు అంది. అవును అది నిజమే, వదిన నీకు మరీ గారాపం పెడుతుంది, అన్నయ్య అయితే మారేను, ఆష్టద్వేషం చెప్పనక్కర్లేదు, పెళ్ళైనా కూడా నీకు ఆడింది ఆట పాడింది పాట, పాపం నా అల్లుని తలుచుకుంటే జాలి వేస్తుంది అన్నారు. ఇంకా చాలే, కాఫీ చల్లారిపోతుందని బలవంతంగా కూర్చోబెట్టి కప్ చేతిలో పెట్టారు.
కాఫీ స్మెల్కి నిద్ర మొత్తం కొద్దిగా వదిలి అమ్మయ్య ప్రాణం లేచొచ్చిందని కాఫీ మొత్తం తాగేసింది. ప్రణవి వచ్చిన విషయం, ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్న విషయం అంతా చెప్పింది. శాంతి గారు, అయ్యో అవునా, పోనీలే, నువ్వు ఆశ్రిత్ పెళ్ళది వద్దురు, నాకెలానో అవ్వదు, ఆ అమ్మాయిని తీసుకొస్తానుగా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి అప్ప చెప్పేస్తే అంతే చాలు. నాకు ఇంకో కూతురుంటే అలాగే చూసుకునేదాన్నేమో. నీ ఒక్కదానితో ఆగిపోయి చాలా తప్పు చేశానని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అన్నారు. అవునమ్మా, నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. నాకు తమ్ముడు చెల్లెలు వండి ఉంటే ఎంత బాగుండేది. ఎందుకమ్మా నా ఒక్కదానితోనే ఆగిపోయారో అంది. శాంతి గారు కాసేపు మౌనం తర్వాత, ఇన్నాళ్ళు చెప్పే అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నా పుట్టిన తర్వాత నాకు కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆ కారణంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది, క్యారీ చేయకపోవడమే మంచిది అని డాక్టర్ సలహా ఇచ్చారు. డాక్టర్ ఎలా చెప్పటంతోనే మీ నాన్నగారు భయపడిపోయి నువ్వు ఒక్కదానివే చాలు అని ఆయన ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకున్నారు. అందుకే మాకు నువ్వు ఒక్కదానివే అయిపోయావు. ఇండైరెక్ట్గా నిన్న ఒక్కదాన్నే చేసేసాం. అందుకే నువ్వు మాత్రం ఒక 2-3 కని ఇచ్చేస్తే నా సరదా నీ సరదా కూడా తీరిపోతుంది అన్నారు. ఆ మాటకి శాన్వి నవ్వుతూ, పో అమ్మా, అప్పుడే పిల్లలేంటి అని లేచి ఫ్రెష్ అవ్వటానికి బాత్రూమ్కి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ ఛార్జింగ్ పూర్తవటంతో ఫోన్ని ఆన్ చేసి చూసింది. ఆశ్రిత్ నుంచి 20 మెసేజెస్ ఉండటంతో, ఓ మై గాడ్, చచ్చాను, అయ్యగారికి ఫుల్ కోపం వచ్చి ఉంటుంది అని ఇమీడియట్గా కాల్ చేసింది. భోజనం పూర్తయ్యాక మంచి నిద్రలో ఉన్న ఆశ్రిత్ ఫోన్ రింగ్కి మెలకువ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మత్తుగా హలో అన్నాడు. సారీ, ఆశ్రిత్ని మెసేజ్ చూడలేదు, ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో నుంచి బయటికి తీయలేదు. తీసి చూసేసరికి ఛార్జింగ్ అయిపోయింది. భోజనం చేసి పడుకున్నా, నిద్ర పట్టేసింది. ఇప్పుడే లేచాను అని అపాలజీ చెప్పింది. నువ్వు లేచావా బంగారం, నేనింకా నిద్రపోతూనే ఉన్నాను అని మత్తుగా చెప్పాడు. శాన్వి నవ్వుతూ, ఆహా, నిద్రపోతూ కూడా మాట్లాడతావన్నమాట అంటూ కాసేపు ఫోన్ సంభాషణ కొనసాగించింది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా ఆశ్రిత్ స్కూటీ మీద శాన్వి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. శాన్వి రెడీ అయి శాంతి గారు ఇచ్చిన బాక్స్ తీసుకొని ఆశ్రిత్ దగ్గరికి వచ్చింది. ఆశ్రిత్ మళ్ళీ డ్యూటీ పడింది. హాస్పిటల్కి వెళ్ళి ఈ టిఫిన్ మేడంకి ఇచ్చేసి అప్పుడు మనిద్దరం ఆఫీస్కి వెళ్ళాలి అంతే. ఓ అవునా, సరే అయితే వేరే రూట్లో వెళ్తాం, నో ప్రాబ్లం అని శాంతి గారికి బాయ్ చెప్పి ఇద్దరూ ముందుగా హాస్పిటల్కి వెళ్ళారు. సరాసరి రూపీ ఉన్న రూమ్కి వెళ్ళి ధనుంజయ్ గారిని జగదీశ్వర్ గారిని వేస్ట్ చేశారు. శాన్వి తను తీసుకెళ్లిన బాక్స్ ఓపెన్ చేసి, మేడం మీరింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, అమ్మ మీకోసం పంపించింది అని బాక్స్ ఓపెన్ చేసి తినిపించబోయింది. ధనుంజయ్ గారు, నీకెందుకమ్మా శ్రమ, లక్ష్మి తినిపిస్తుందిలే అన్నారు. అయ్యో అంకుల్, ఇందులో శ్రమేముంది, నాకు అసలేమీ ప్రాబ్లం లేదు అంటే రూపీకి తాను తీసుకువచ్చిన టిఫిన్ మొత్తం నెమ్మదిగా తినిపించి మంచినీళ్ళు కూడా తాగించింది. ఎలా ఉంది మేడం, నిన్నటి మీద బెటరేనా అని అడిగింది. రూపీ మాట్లాడటం ఇష్టం లేనట్టుగా జస్ట్ అని సమాధానం ఇచ్చింది. అప్పటి వరకు ధనంజయ్ గారితోనూ జగదీశ్వర్ గారితోనూ మాట్లాడుతున్న ఆశ్రిత్ శాన్వి పక్కకు వెళ్ళి నిలబడి, హాయ్ మేడం, హౌ ఆర్ యూ, ఫీలింగ్ బెటర్ అన్నాడు. రూబీ ఇబ్బందిగా ధనంజయ్ గారి వైపు చూసింది. ఆయన ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చున్నారు. ఓకే మేడం, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇంక మేము బయలుదేరుతాము అని రూబీకి చెప్పి, ఓకే అంకుల్ బాయ్ అని శాన్విని తీసుకుని బయటికి వచ్చి ఆఫీస్కి వచ్చేసాడు. ఆశ్రిత్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ధనంజయ్ గారు రూపీ దగ్గరికి వచ్చి లక్ష్మిని బయటికి వెళ్ళమని సైగ చేశారు. రూపీ తల నిమురుతూ, తల్లి మనం ఏవేవో అనుకుంటాం, చూసినవి కావాలి అని కూడా అనుకుంటాం, కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతూ, నువ్వు కోరుకున్నది నీకెలాగైనా ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఏం చేయను, ఒక అందమైన జంటను విడదీసి నీకు జత చేయలేను కదా. కాబట్టి ఆశ్రిత్ విషయంలో నీ మనసుని నువ్వు సమాధానం చెప్పుకోవాలి. తప్పదు, వారిద్దరిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. ఒకరికి ఒకరన్నట్టుగా చాలా ముచ్చటగా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి మనం ఏమీ కాము. నడి రోడ్డుపై స్పృహ లేకుండా పాడి ఉంటే తన చేతులపై హాస్పిటల్ వరకు ఎత్తుకొని తీసుకొని వచ్చాడు. మేము వచ్చే వరకు నీకు తోడుగా ఉన్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వను అంటే ఆ అమ్మాయి నేను తన అక్క అని చెప్పి డాక్టర్తో వెంటనే నీకు ట్రీట్మెంట్ జరిగేలా చేసింది. మేము వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పినా కూడా మాకు తోడుగా ఆ రాత్రి కూడా ఇక్కడే ఉండిపోయారు.
ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చూసావు కదా, మనం ఏమీ కాము, అయినా మన కోసం పరిగెత్తుకొని మరీ వచ్చి నిన్ను తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఇన్నాళ్ళు నీకు అన్నీ ఇస్తున్నామని అనుకున్నాను, కానీ నాకు ఈ రోజే అర్థమైంది, ఒక ఆడపిల్లకి వయసులో ఉన్న అమ్మాయికి తల్లి ప్రేమ చాలా ముఖ్యము అని. ఇలా జరగటం వలన ఆ తల్లి ప్రేమ నీకు దక్కింది అనుకుంటున్నాను నేను. ఈ 2 నెలల కాలంలో వాళ్ళతో గడిపి ఇన్నాళ్ళు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన తల్లి ప్రేమను ఆస్వాదించు. లేనిపోని పంతాలు మనసులోకి రానివ్వకు. నీ మనసు చాలా మంచిది. సరైన రీతిలో చెప్పేవాళ్ళు లేకపోవటం వల్లనే నువ్వు అలా కఠినంగా తయారయ్యావు అని రూపి మనసుకి సాంతన పలిగేలా మాట్లాడారు. తండ్రి చెప్పిన మాటలు, శాంతి గారి ప్రవర్తన, సాన్వి ప్రవర్తన కొద్ది కొద్దిగా రూపి మనసుపై మెదడుపై ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. తండ్రి మాటలు వింటూ మందుల ప్రభావంతో కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. ఆఫీస్కి చేరుకున్న ఆశ్రిత్, శాన్విలని గౌతమ్, సురేష్ గ్యాంగ్ అంతా చుట్టుముట్టారు. ఏంట్రా సడన్గా మిస్ అయిపోయారు? మెసేజ్ చేస్తే సీఈఓకి యాక్సిడెంట్ అయింది, మేమే చూసుకుంటున్నాము అన్నారు. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పండి అని అడిగారు. శాన్వి, ఆశ్రిత్ జరిగిందంతా చెప్పారు. సురేష్, అయ్యో అలా జరిగిందా అని జాలిపడ్డాడు. గౌతమ్, తిక్కలదానికి తిక్క కుదిరిందన్న మాట అన్నాడు. అశ్రిత్ కోపంగా, నోర్మయ్యరా, ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడచ్చా? తప్పు కదా. పైగా ఆమె మన సీఈఓ అంటే ఆమె కింద మనం జాబ్ చేస్తున్నాం, అలా అనడం తప్పు అని మందలించాడు. గౌతమ్ చిన్నగా, సారీ, ఆ రోజు ఆమె అలా మాట్లాడింది కదా, ఆ కోపంలోనే అలా అనేశాను, సారీ అని బొంగమూతి పెట్టుకొని చెప్పాడు. లలిత గౌతమ్ పట్టులో మోచేతితో గుద్ది, బొంగమూతి సమంత పెట్టుకుంటే అందంగా ఉంటుంది, నువ్వు పెట్టుకుంటే దరిద్రంగా ఉంది, మా పైన దయ ఉంచి ఆ ఎక్స్ప్రెషన్ కాస్త మార్చు అంది. ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు. ప్రణవి కిరణ్ ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది. శాన్వి, దొంగ విధవ, ఇంతవరకు ఫోన్ చేసి చెప్పలేదు. అమ్మాయిలు బెటర్రా, ఏం విషయమైనా వెంటనే షేర్ చేసుకుంటారు. మన మగవాళ్ళం లాస్ట్ వరకు ఏమీ గుర్తుండదు. వాడు చూడు, సాటర్డే ఈవినింగ్ ఫోన్ చేసి, ఒరే త్వరగా రండిరా, నేను మర్చిపోయాను, ముందు చెప్పటం పనుల హడావుడిలో అని చెప్తాడు. మనం వెళ్ళి వాడిని ఒక ఆట ఆడుకుందాం అన్నాడు. సురేష్ మాటలకి అందరూ సరదాగా నవ్వుకున్నారు. హెచ్ఆర్ వచ్చి వర్క్ డిసైడ్ చేయటంతో ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయారు. తర్వాత రోజు సాయంత్రం రూపిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రూపిని చాలా జాగ్రత్తగా గాజు బొమ్మల వీల్ చైర్లో కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్లారు. శాంతి గారు రూబీ వచ్చే వరకు శాన్వి రూమ్లో రూబీ కోసం ధనుంజయ్ గారు సపరేట్గా ఏర్పాటు చేసిన మూవింగ్ బెడ్ సర్ది ఉంచారు. ఆ పక్కనే శాన్వి కోసం కూడా ఒక చిన్న బెడ్ అరేంజ్ చేశారు. శాన్వి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత కార్లో నుంచి జాగ్రత్తగా దించి వీల్ చైర్లో కూర్చోబెట్టారు. శాన్వి ఎదురుగా వచ్చి వీల్ చైర్ అందుకుంది. శాంతి గారు ఎర్ర నీళ్లు తీసుకుని వచ్చి దిష్టి తీసి ఎర్ర నీళ్లు ఎడమ చేత్తో బొట్టు పెట్టి పక్కన చెట్లలోకి విసిరేశారు. శాంతి జాగ్రత్తగా రూబీని తీసుకొని హాల్లోకి వచ్చింది. రూబీ ఇల్లంతా ఒకసారి చూసి, ఓ మై గాడ్, ఇంత చిన్న ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు, నేను ఇప్పుడు ఇక్కడ 2 months ఉండాలా అని మనసులోనే అనుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.